రెడ్డిని ఇట్లాగే పిచ్చివాగుడు వాగుతుంది అని చెప్పి ఈరోజు కాదు 2021లో ఇట్లాగే సన్నాసి మాటలు మాట్లాడినాడు, డ్రగ్స్ గిగ్స్ అని. నేను కోర్టుకు పోయి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు ఆధారం లేకుండా అని కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పింది తెలుసా? చెత్త మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతామని చెప్పి ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. దాన్ని స్టే అంటాడు. ఈ మూర్ఖుడికి ఇంజంక్షన్ ఆర్డర్ తెలియదు, స్టే తెలియదు. చెత్త మాటలు మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా అని కోర్టు చెప్పింది, నేను కాదు. బుద్ధి జ్ఞానం ఉంటే ఆ ఇంజంక్షన్ ఆర్డర్ ఇంకా ఉంది. నువ్వు ముఖ్యమంత్రివి. ఒక థర్డ్ రేట్ చిల్లరగాడిలాగా బజార్లో పోయే చిల్లర పంచాయతీలాగా చెయ్యకు. ఇంకో మాట అంటాడు, నేనేదో లోకేష్ని కలిసినట్టు అర్ధరాత్రి పోయి. మేమేం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియక అడుగుతా, లోకేష్ ఏమైనా నీ లెక్క అంతర్రాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమైనా నీ లెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమైనా నీ లెక్క చదువు రానోడా? కలిస్తే తప్పేంది, ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది. అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా, పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా, నేను ఏదో గూండానో దావుద్ ఇబ్రాహింనో సీకట్లో కలిసినట్టు డైలాగులేంద్రా హౌలా. నేను అడిగింది ఏంది, నేను చెప్పింది ఏంది? నేను దొంగను కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి, చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని, చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా? పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమ్ముళ్ళు అంటాడు, కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు. దానికి ఏదో పెద్ద ఈయనేదో గొప్ప విషయం కనిపెట్టినట్టు. ఆయన నాకు తెలియక అడుగుతా, పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్లను, దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు. ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది? ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది? నాకు తెలియక అడుగుతా. నేనేమంటున్నా అంటే, ఈ చిల్లర మాటలతోని ఎన్ని రోజులు టైంపాస్ చేస్తావు? ఇంకెన్ని రోజులు ప్రజలు ఇవాళ ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నావు? అసలు నిన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడండి పనికి మాలిన మాటలు? ఎందుకు అంటే ఒకటే కారణం, ఈయన దొరికిపోయాడు. ఇందాక నేను చెప్పిన కదా, దొంగతనం చేయడం మళ్ళీ దొరికిపోవడం ఈయన స్పెషాలిటీ. 48 గంటల ముందు డైలాగులు కొట్టిండు, నేను రానే రాను. ఆంధ్ర వాళ్ళు మీటింగ్ పెట్టినారు, ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది, మరి నేను రాను. చంద్రబాబు పిలిచిన బనకచెర్ల గురించి అయితే నేను రాను అని డైలాగులు కొట్టినాడు, లీకులు ఇచ్చినాడు, లీకు వీరుడు. ఇచ్చిన తర్వాత 24 గంటల్లో ఏం మారిందో తెలియదు, 24 గంటల్లో ఏం జరిగిందో తెలియదు. టకామని ఢిల్లీలో తేలిండు. ఢిల్లీలో తేలిన తర్వాత స్పష్టంగా దొరికిపోయినాడు. ఈయనేమో బనకచెర్ల ప్రస్తావనే రాలేదంటాడు. ఆంధ్ర మంత్రి గారు రామానాయుడు గారు బయటకు వచ్చి మొట్టమొదటి ఎజెండా అంశమే బనకచెర్ల, దాని మీద మాట్లాడినాం, 30 రోజుల్లో కమిటీ వేస్తున్నాం, అయిపోయింది, చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చిండు, రేవంత్ ఓకే అన్నాడు అన్న లెవెల్లో ఆయన మాట్లాడుతున్నాడు. దొరికిపోయిండు దొంగ. తెలంగాణ ప్రయోజనాలను, గోదావరి జలాలను పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి తాకట్టు పెట్టినాడు అని దొరికిపోగానే మళ్ళీ డైవర్షన్ స్టార్ట్. కొన్ని రోజులు ట్యాపింగు, కొన్ని రోజులు కాళేశ్వరం, కొన్ని రోజులు ఫార్ములా, ఇంకొన్ని రోజులు డ్రగ్స్, మన్ను మశానం వాడి బొంద. తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట, ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట, ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడినాడా? చిట్ చాట్లో మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తావో చెప్పావా? రైతులకు మొత్తం రుణమాఫీ ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పావా? బోనస్ ఎంత ఇచ్చినావు, ఇంకా మిగతాది ఎప్పుడు ఇస్తావో చెప్పావా? రైతు భరోసా అని డైలాగులు కొట్టి 15,000 అని చెప్పి 12,000 ఎందుకు ఇచ్చినావా? దౌర్భాగ్యం ఏందో చెప్పినావా? ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తావో చెప్పినావా? ముసలోళ్ళకి 4,000 పెన్షన్లు ఎప్పుడు ఇస్తావో చెప్పావా? ఇది ఏది చేత కాదు. కాబట్టి ఏం చేయాలి? ఈ తెలంగాణను దండుపాలెం బ్యాచ్ లాగా దోచుకుంటున్న అన్నదమ్ముళ్ళు, అనుముల బ్రదర్సు, నువ్వు కలిసి, అదేవిధంగా మీ వాళ్ళు కలిసి మొత్తం ఈరోజు డైవర్షన్ గేమ్లు తప్ప 20 నెలల్లో చేసింది ఏంది? ఇవాళ వెన్నుపోటు పొడవడం అనేది రేవంత్ రెడ్డికి ఏం కొత్త కాదు, వెన్నతో పెట్టిన విద్య. నమ్మి ఓటేసిన పాపానికి దేశ రాజధాని ఢిల్లీ సాక్షిగా మరి మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల గొంతు కోసిన కసాయి రేవంత్ రెడ్డి. నాడు నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిండు, ఈరోజు ప్రజల నోట్లోనే మట్టి కొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. త్యాగాలు, పోరాటాలు, బలిదానాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణకి ఇట్లాంటి నికృష్టుడు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది నిజంగా కూడా మనందరికీ అవమానం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఇదే ఖమ్మం జిల్లాలో కానీ మిగతా ఉమ్మడి జిల్లాల్లో కానీ రైతు పొలంలో నీళ్లు ఉండాలి కానీ రైతు కళ్ళల్లో కన్నీళ్ళు ఉండకూడదని చెప్పి ఒక కమిట్మెంట్తో ఇక్కడ సీతారామ ప్రాజెక్టు కట్టినా, భక్త రామదాస్ కట్టినా, కాళేశ్వరం కట్టినా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా, చెరువులు బాగు చేయడానికి మిషన్ కాకతీయ, ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా లక్కారం చెరువు, అక్కడ పెద్ద ఆర్చ్ మీద రాస్తుంది మిషన్ కాకతీయ లక్కారం చెరువు అని. అట్లాంటి కార్యక్రమాలు మరి అనుక్షణం తప్పించి మరి
14 ఏళ్ళు ఆనాడు నీళ్ల పేరిట పోరాటం చేసిన, 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టారు. రైతు బాగుండాలని తప్పించి రైతు బంధు పెట్టి, రైతు బీమా పెట్టి, పంటలు కొని బ్రహ్మాండంగా నీళ్ళు అందించి 12వ స్థానంలో ఉన్న తెలంగాణ నెంబర్ 1 స్థానాన్ని తీసుకొని పోయారు. కానీ దాని గురించి కూడా నిన్న చిల్లర మాటలు ఢిల్లీలో మాట్లాడిండు రేవంత్ రెడ్డి. బాబు గారితో మరి జరిగిపోయిన దొంగ ఒప్పందం, చీకటి ఒప్పందం బయటపడంగానే కవర్ చేసుకోవడానికి కవర్ డ్రైవ్లు, ఇవన్నీ ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు, డ్రగ్స్, కాళేశ్వరము, ట్యాపింగు, టూపింగు. అందుకే కుడిదిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటా ఉన్నాడు. ఏం చేయాలో తెలియదు, దొరికిపోయిండు. అడ్డంగా దొరికిపోవడం కాబట్టి అడ్డదారులు ఎత్తుకుతా ఉన్నాడు. ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ అని చెప్పాడు కదా, నేను కాదుగా చెప్పింది. ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ అని నిమ్మల రామానాయుడు గారు, ఏపీ మంత్రి గారు చెప్పిన మాట వాస్తవం కాదా? ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పిన మాట వాస్తవం కాదా? అందుకే నేను అనేది 70 లక్షల మంది రైతుల ముందు, ఇవాళ కోట్లాది మంది ప్రజల ముందు మళ్ళొకసారి దొరికిపోయింది కాబట్టే ఈ మైండ్ బ్లాంక్ అయిపోయి ఈ పనికిమాలిన మాటలతో అటెన్షన్ డైవర్షన్ కోసం ఈ చెత్తవాగుడంతా వాగుతూ ఉన్నాడు. డ్రైనేజీ కంపు ఎంత అయితే ఉంటుందో అంతకంటే ఎక్కువ మీ దగ్గర అదే ఉండేది. ఇక్కడ ఇదివరకు కాలువ, ఆ గోళ్ళపాడు ఉండే ఇదివరకు అలా పోవాలంటేనే భయం అవుతుండే. అంతకంటే కంపు ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి నోరు. ఆ నోరు తెరిస్తే దరిద్రం, గబ్బు తప్ప ఒక్కటంటే ఒక్క మంచి మాట రాదు.